వివరాలు దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా ముస్లింలంతా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకుంటున్నారు. ప్రార్థనల కోసం చక్కని ఏర్పాట్లు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా మసీదులు విద్యుత్ వెలుగుల్లో కలకల్లాడుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలంతా కఠోర ఉపవాసాలు ఉంటూ దైవ చింతనలో నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తూ గడిపారు. షవ్వాల్ నెల మొదటి తేదీన ఈద్ ఉల్ ఫితర్ పండుగను అత్యంత ఘనంగా ఈద్గా మైదానాల్లో సామూహికంగా నిర్వహిస్తారు. దివ్య ఖురాన్ను ఆ దేవుడు ఇదే నెలలో ఆవిష్కరించారని నమ్ముతూ కృతజ్ఞతగా నెలంతా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థనలు, దాన ధర్మాలు చేస్తారు. తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తూనే ధార్మిక జీవితాన్ని గడుపుతారు. మళ్ళీ రంజాన్ నెల వచ్చే వరకు 11 నెలల పాటు ఇలాంటి జీవితాన్ని రంజాన్ మాసం స్ఫూర్తితో కొనసాగిస్తే శాంతి సామరస్యాలు ఫరడవిల్లుతాయని, కుల మతాలకు అతీతంగా సోదరభావం బలపడుతుందని భావిస్తారు. రంజాన్ నెలలో కఠోర ఉపవాస దీక్షల సందర్భంగా సామూహిక ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారు. ఇందులో ఇతర మతాల వారిని సైతం ఆహ్వానిస్తుంటారు.